అందరికీ నమస్కారం అండి. నా పేరు హిందూప్రియ. మా ఆయన పేరు నవీన్ కుమార్ రెడ్డి. మా బాబు పేరు శ్యామ్ నందన్ రెడ్డి. అయితే నేను ఈరోజు డైరెక్ట్గా మా బాబు ఫండ్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి అడగడం కాకుండా ఒక పేరెంట్స్గా, ఒక ఫ్యామిలీగా ఇప్పుడు మేము అనుభవిస్తున్న బాధ గురించి, మా సిచ్యువేషన్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాది కంబైన్డ్ ఫ్యామిలీ అండి. మా ఆయన, మా అత్త మామ, మా ఆయన తమ్ముడు అందరం కలిసే ఉంటాము. వాళ్ళకి ఒక చిన్న పాప, మాకి ఫస్ట్ ఒక పాప, తర్వాత బాబు పుట్టడానికి ముందు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. చిన్న చిన్న కష్టాలు వచ్చేవి, చిన్న ఆనందాలు, చాలా హ్యాపీగా అయిపోయేది లైఫ్. అయితే శ్యామ్ పుట్టిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. సడన్గా 1.5 month తర్వాత వీడు కొంచెం స్లో అయ్యాడు, వీక్గా అనిపించాడు చాలా. అందుకని హాస్పిటల్కి వెళ్ళాము. అయితే డాక్టర్స్ చెక్ చేసి ఇంకా కొన్ని టెస్టులు చేయాలని అన్నారు. ఎంత వీక్ అయ్యాడంటే పాలు కూడా నాకు తాగలేకపోతున్నాడు. అందుకోసం చిన్న సర్జరీ చేసి ఒక ట్యూబ్ లాగా ఇచ్చారు. దాని నుంచే పాలు ఇంకా అన్ని మెడిసిన్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. ఆ తర్వాత స్లోగా బ్రీతింగ్ కూడా తీసుకోలేకపోతున్నాడు. అందుకోసం బైపాప్ అని ఒక మిషన్ ఇచ్చి ఆ సపోర్ట్తో ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని చెక్ చేయాలని చెప్పి చెక్ చేసి SMA type 1 అని చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎన్ని రోజులు ఏడ్చామో, ఎన్ని రోజులు అన్నం తినకుండా పడుకున్నామో అది మాకే తెలుసు. అయితే దానికి ట్రీట్మెంట్ కోసం 17 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నారు. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇంట్లో అన్నం ఉంటే తింటారు, లేదంటే నీళ్ళు తాగి పడుకుంటారు, కానీ బయటికి వెళ్ళరు అసలు అడగడానికి కూడా. అలాంటిది ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్లో మాకు బాబునా పరువా అంటే బాబునే కావాలనిపించింది. అందుకోసం రోడ్ల మీదకి వచ్చాము. చెప్తాను. మా SMA type 1 అంటే కాళ్ళు చేతులు చాలా వీక్ అయిపోతాడు. కొద్ది రోజుల తర్వాత శ్వాస తీసుకోలేరు, పాలు తాగలేరు, అలాగే చాలా వీక్ అయిపోతారు. అది విన్న తర్వాత మాకు బ్రతకాలో లేదో కూడా అర్థం కాలేదు. అందులోనూ దీనికి ట్రీట్మెంట్ కాస్ట్ 17 కోట్లు అంటున్నారు. అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మేము మొత్తం అమ్మేసిన, లైఫ్ లాంగ్ కష్టపడినా, లోన్లు తీసుకొని పెట్టుకున్నా అది మా వల్ల అవ్వదు. అందుకోసమని ఇలాగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా బయటకు వచ్చాము. అయితే ఈ టైంలో మేము అనుభవిస్తున్న బాధ చెప్పలేకున్నాము. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరినైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు అడగాలంటేనే 100కి 100 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది 17 కోట్లు కలెక్ట్ అవుతుందో లేదో కూడా మాకు తెలీదు. కానీ ఒక పేరెంట్స్గా మేమున్న సిచ్యువేషన్లో మాకు అవన్నీ ఏమీ కనిపించట్లేదు. ఎలాగైనా సరే వీడిని బ్రతికించుకోవాలన్న ఆశతో ఇలా బయటకు వచ్చాము. దీంతో ఇంకా మాకు ఇంట్లో పెద్ద పాప కూడా ఉంది. ఆ పాపను కూడా ఇంట్లో వదిలేసాము. ఆ పాప ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఈరోజు డబ్బులు ఎంత కలెక్ట్ అయింది అంటే వచ్చే బాధ తట్టుకోలేకున్నాము. రోజు ఏం తెచ్చావని అడిగేది, ఇప్పుడు డబ్బులు ఎంత వచ్చిందని అడుగుతుంది. ఈరోజు